రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 20 రకాల చట్టాలు ఉన్న ముసాయిదా నూతన రెవెన్యూ చట్టం 2024పై అభిప్రాయ సేకరణకు చర్చా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్ఓఆర్ చట్టం 2024 అమలుపై న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, రైతు సంఘాలు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు, మనుషులకు ఆధార్ కార్డు ఎలాగో భూములకు భూధార్ కార్డు అని చట్టం అనేది రైతులు చుట్టంలా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా ప్రజల, రైతులు మనోభావాలను, అభిప్రాయాలను సేకరించే కార్యక్రమం అదేవిధంగా అప్పీలేట్ అవకాశం కల్పించిందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండడం కోసం అధికార వికేంద్రీకరణ కాకుండా అధికార కేంద్రీకరణ కోసం ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ప్రభుత్వం తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇందులో వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూములు, ఆబాది భూముల గురించి చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఈ చట్టంలో వీటికి అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలిపారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను కలెక్టర్ డ్రాఫ్ట్ రూపంలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ పి రాంబాబు, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, రెవెన్యూ ట్రేసా అధ్యక్షులు వకీల్, జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు శశిధర్, న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, రైతు సంఘాలు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సో మీకు జనరల్ గా ఇరు వర్గాల దాంట్లో డాక్యుమెంట్స్ లో ఇరు వర్గాల సైన్ కూడా ఉంటుంది. బోత్ పార్టీస్ అమ్మేవారిది, కొనేవారిది అది కూడా ఉంటుంది. ఇది యాక్చువల్ గా మీకు ప్రొడ్యూస్ చేయాలి. మీకు నిజంగానే చట్టంలో ఏమైనా ఆ సర్వే నంబర్ కు సంబంధించి నిషేధించబడ్డది ఉందా లేదా, నిషేధించబడితే తప్పించి మిగిలిన 80% ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దాంట్లో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అతనికి మీరేం చేస్తారు, పాస్బుక్ టైటిల్ డీడ్ ఉందో ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే అమెండ్మెంట్ అయిందో అమెండ్మెంట్ సవరణలో భాగంగా ఆ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది మీరు గతం నుండి జరుగుతున్నటువంటిది దాన్ని అటువంటి మేజర్ గా అటువంటి వాటిని ఎట్లా ఏ విధంగా వాళ్ళకు రెగ్యులేట్ చేయడాన్ని క్రమబద్ధీకరించాలనేటువంటి దాని కొరకు ఈ సెక్షన్ 6. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆర్డీఓకి అంటే గవర్నమెంట్ ఆ టైం ఇస్తుంటుంది, ఆ టైంలో ఉన్నటువంటిది ఆర్డీఓకి అప్లై చేయాలి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అప్లై చేయాలి. ఎవరు ఎలిజిబుల్ అంటే యాక్చువల్గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 2/6/2014 కంటే ముందు డాక్యుమెంటేషన్ అయి ఉండాలి. 2/6/2014 కంటే ముందు ఆ ట్రాక్ చేసే దాంట్లో భాగంగా దీంట్లో చేసేటప్పుడు మళ్ళీ ఆ సీలింగ్ యాక్ట్ 73 ప్రకారం సీలింగ్ యాక్ట్ వస్తుందా, లేకుంటే పిఓటి యాక్ట్ అయిందా, కన్సర్న్ అర్జీదారుని భూమి గవర్నమెంట్ భూమి ఏమన్నా అమ్మకాలు కొనుగోలు జరిగినాయా, సీలింగ్ ల్యాండ్ కింద ఏమన్నా తీసుకున్నదా, వేరే వాళ్ళకి అసైన్ చేసిందా అనేటువంటిది ఫర్దర్ గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కి ఏమన్నా వస్తుందా అనేటువంటిది కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది. ఇక ఏదైతే దీంట్లో ఇంకొక చట్టంలో ఏం చెప్పిందంటే అప్లికేషన్ పెట్టే నాటికి ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో, అంటే ప్రభుత్వం ఏదైతే అప్లికేషన్ డేట్స్ ఫిక్స్ చేసి కాల్ఫర్ చేస్తుందో ఆ అప్లికేషన్ పెట్టే నాటికి ఆ రోజుకి ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో ఆ స్టాంప్ డ్యూటీ మాత్రమే ఆయనతోటి కట్టియాలి. అంటే ఇంకో సంవత్సరం తర్వాత పర్మిషన్ వస్తే సంవత్సరం తర్వాత ఏ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీ, ఆ స్టాంప్ డ్యూటీ ఆయనతోటి కట్టియాల్సి వస్తుంది. 2020 తర్వాత మళ్ళీ మనము రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024లో మనము డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దాని మీద కన్సల్టేటివ్ డిస్కషన్స్ ద్వారా ఏమన్నా సజెషన్స్ తీసుకోవడానికి అన్ని జిల్లాలలో ఈరోజు రేపు నిర్వహిస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం వారి ఆధ్వర్యంలో ఈ కన్సల్టేటివ్ ప్రాసెస్ మనము నిర్వహిస్తున్నాము. సో దీనికి సంబంధించి మనకు ఒక 4-5 రెవెన్యూ ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చినప్పటికీ గతంలో యాక్చువల్గా ఈ భూమి రికార్డులు అంటే మీకు తెలుసు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూమి ఉన్నప్పటికీ రికార్డ్ అనేది ఎందుకు అవసరం వచ్చిందంటే గతంలో దాన్ని ట్యాక్స్ కలెక్షన్ కొరకు ఎవరికో ఎంత ఉండాలి రికార్డ్ అనే దాని నుంచి మనము ప్రిపరేషన్ చేస్తూ ఈ 1948లో ఎప్పుడైతే మనకు ఆర్ఓఆర్ వచ్చిందో దాని బేస్ మీద మనం కాస్ట్ రన్ చేసుకున్నాం. ముఖ్యంగా 1971లో వచ్చిన ఆర్ఓఆర్ రికార్డ్ ప్రకారం మనం 1Bని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. 2020 సర్వేలో మనకు ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి ఉండేది. 2024 ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్తో పాటు నాన్ అగ్రికల్చర్ అండ్ ఆబాది ల్యాండ్స్, ఇప్పుడు మన దగ్గర ఆబాది ల్యాండ్స్కు ఎలాంటి డేటా లేదు, దాని గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూస్తున్నాము. ఇది అవకాశం ఉంటుంది.
సో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన దాని సేల్ కానీ మిగతా ఈజీగా ఉంటుంది. దానివల్ల మనం ఎకానమీలో కూడా ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఆబాది పరంగా ఉందో అది కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ అంటే యాజ్ పర్ లా లా గ్రాడ్యుయేట్ as senior advocate in the future. As per jurisprudence, law should be అంటే statute, what is law అంటే law should be come through the public లోపల డిస్కషన్స్ పర్ఫెక్ట్గా అయిన తర్వాతనే లాలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెట్టాలనేది జూరిస్ప్రుడెన్స్ లోపల ద బేసిక్ కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ మన డెమోక్రసీ 75 సంవత్సరాలు అయినా కానీ చాలా చట్టాల గురించి ప్రజలకు అవగాహన లేదు. చట్టాలు విపరీతంగా చేస్తున్నాం కానీ చట్టం మీద ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రైతులు, ఈ ఆర్వార్కి సంబంధించి రైతులు కానీ మిగతా అధికారులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీద అవగాహన లేకుండా ఏదో అసెంబ్లీలలో చట్టాలు చేస్తే అది ప్రకారం ముటేషన్ చేయడానికి ఆస్కారం ఉందా లేదా అన్నది తర్వాత దీంట్లోనే పార్టీషన్ లిస్ట్ ఆఫ్ పార్టీషన్ కనుక చేసినట్టుంటే on the basis of, but what about the dairy farms and poultry farms? It is silent. And coming to Sana Bainams, some of the retired employees discussed about, in this bill it is mentioned 2/6/2014 సాదా పరిణామాలు. కొంతమంది ఏమంటున్నారు అంటే చాలా వరకు ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అంటున్నారు. కానీ దాంట్లో జెన్యూన్ కూడా ఉండవచ్చు కదా. కృష్ణారెడ్డి గారు ఒక మాట ఏమంటున్నారంటే ఈ రివిజన్ ఇవన్నీ చేసేసరికి అడ్వకేట్స్ రావడం టైం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఒక మాట అన్నారు. నేను చాలా వరకు హర్ట్ అయిపోయినా. ఒక విధంగా అక్కడ అడ్వకేట్స్ వల్లనే లేట్ అనేది అనేది మనం ఆలోచిస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ when you are giving a notice, at that time కలెక్టర్ గారు బిజీ విత్ మినిస్టర్, కలెక్టర్ గారు బిజీ విత్ సమ్ అదర్ వర్క్. ఇటువంటి బాధల కన్నా నేను అనేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్ పెడుతున్నారు. దానివల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. దాని గురించి కూడా ఎక్కడ ఏమి రాయలేదు ఈ బిల్లు. నెక్స్ట్ అనగా సార్ చెప్పినట్టు టైటిల్ డీడు